హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డులున్న వారికి గుడ్ న్యూస్. ఇక ఆ టెన్షన్ అవసరం లేదు. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా 164 ప్రైవేట్ ఆసుపత్రులను చేర్చేందుకు రేవంత్ సర్కార్ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో 1042 ఆసుపత్రులు ఉండగా అందులో 409 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ కొత్త ఆసుపత్రుల చేర్పుతో రోగులకు మరింత అనుకూలంగా మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు. ప్రభుత్వ వైద్య ఖర్చు 10 లక్షల వరకు పెంచడం, మొత్తం 1835 వ్యాధులను చేర్చడం ఈ పథకానికి అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. అంతేకాకుండా 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ వయోవందన స్కీమ్ కింద ఈ ప్రయోజనం లభించనుంది. కేవలం ఆధార్ కార్డులో వయస్సు రికార్డు ఉన్నవారంతా అర్హులు. ఈ పథకం ద్వారా ట్రీట్మెంట్, సర్జరీలు, మెడిసిన్, హాస్పిటల్ ఖర్చులన్నీ 5 లక్షల వరకు ఉచితంగా అందించనున్నారు. ఆరోగ్యశ్రీ, పీఎంజేఏవై లబ్ధిదారులతో పాటు ఇతర ప్రభుత్వ హెల్త్ స్కీమ్స్ కింద ఉన్నవారు కూడా ఈ పథకాన్ని పొందవచ్చు. ఏప్రిల్ 1 నుంచి ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. ఈ పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 416 ప్రైవేట్ ఆసుపత్రులు, 1017 ప్రభుత్వ ఆసుపత్రుల్లో సీనియర్ సిటిజన్లు ఉచిత వైద్యం పొందే అవకాశం ఉంది. హైదరాబాద్ జిల్లాలో 66, రంగారెడ్డి జిల్లాలో 49, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 47 హాస్పిటల్స్ నెట్వర్క్లో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ వయోవందన కార్డు పొందేందుకు beneficiary.nha.government.in వెబ్సైట్ ద్వారా లేదా ఆయుష్మాన్ మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయాలి. అదనంగా నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఆరోగ్య మిత్ర సిబ్బందికి ఆధార్ వివరాలు అందించి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ పథకం ద్వారా వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ లభించి ఆర్థిక భారం తగ్గించేందుకు సహాయపడనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.